మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. నల్గొండ రామాలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతారాముల స్వామి కళ్యాణము అంగరంగ వైభవంగా నిర్వహించినటువంటి పరిస్థితి. ఉదయం భక్తులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి కూడా వచ్చిన విజువల్స్ మనం ఆర్టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్న పరిస్థితి. ఏదైతే భద్రాచలం తర్వాత నల్గొండ రామాలయంలో అంత ప్రత్యేకత ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమిన కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కళ్యాణం తిలకిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా స్వామివారి కళ్యాణానికి సంబంధించి కూడా పురోహితులు స్వామివారి కళ్యాణాన్ని కనిపించారు. సీతారామ స్వామి కళ్యాణాన్ని కూడా నిర్వహించిన పరిస్థితి. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కళ్యాణం అత్యంత వైభవంగా ఇప్పుడే పూర్తి చేసుకున్నాము. ఈ కళ్యాణంలో ప్రధానంగా సుముహూర్తంగా కన్యాదానం చేసుకొని అటు తర్వాత ఉండేటువంటి జీలకర్ర బెల్లం అటు తర్వాత ఇది చూస్తున్నారు. జనాలందరూ ఎంత బాగా ఇదవుతున్నారో. జనాలందరికీ ఏర్పాట్లన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. అటువంటి మంత్రివర్యులు వెంకట కోమటిరెడ్డి గారు అయితేనేమి, అలాగే మున్సిపాలిటీ వారు, పోలీస్ శాఖ అందరూ కూడా బాగా జనాలు కూడా బాగా సహకరించారు. సింహాచలం విశాఖపట్నం సింహాచలం నుంచి వచ్చామండి. 5 రోజుల ఉత్సవాలు కూడా మేమే నిర్వహిస్తున్నాము. అలాగే ఈరోజు కళ్యాణం ఉదయం పొద్దున్న 8 గంటలకే స్వామికి ఈ పొద్దు మంగళాశాస్త్ర కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని 8:30కి స్వామి యొక్క ఈ ఉత్సవంలో భాగంగా యాగశాల అర్చనలు, హోమాలు వగైరా అర్చనలన్నీ యాగశాలలో పూర్తి చేసుకొని అది తర్వాత 9 గంటలకు పూర్ణావతి అయిన తర్వాత ఇక్కడ కళ్యాణం సుమారుగా 10-10 ప్రారంభమయ్యి ఇప్పుడు 1 గంట వరకు 1 గంటకి పూర్తయిందండి. ఈ సీతారాముల యొక్క కళ్యాణం జరిగే సీతాదేవికి రామచంద్రమూర్తికి అయినప్పటికీ కూడా వారు ఇరువురు కూడా మనందరినీ సంరక్షించడానికి వారు కళ్యాణార్థమే కళ్యాణం చేసుకుంటారు. ఇద్దరిని కలిపి ఆశ్రయించారు. కేవలం రాముడిని కాదు, కేవలం సీతాదేవిని కాదు. కేవలం సీతాదేవి ఆశ్రయించిన రావణ పరిస్థితి ఏంటి మనం అందరం చూసాం. అలాగే కేవలం రాముడిని ఆశ్రయించిన శూర్పణఖ పరిస్థితి కూడా మనం చూసాం. కనుక ఇద్దరిని కలిపి మనం ఆరాధించాలి. ఆ యొక్క ఇద్దరిని కలిపి మనం కళ్యాణం చేసుకున్నాం. ఇప్పుడు ఈరోజు శ్రీరామనవమి పురస్కరించుకొని ఈ 5 రోజుల ఉత్సవాల్లో ప్రధానంగా ఈరోజు కళ్యాణం మనం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మొత్తం కూడా చూస్తున్నాం. కళ్యాణము పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా దానికి సంబంధించిన ఉదయం నుంచి కూడా కార్యక్రమాన్ని నిర్వహించామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కువ ఉన్న క్రమంలో కూడా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చల్వ పందిర్లతో కూడా ఏర్పాట్లు చేశాము. ప్రతి సంవత్సరం నిర్వహించే శ్రీరామనవమి సందర్భంగా కూడా స్వామివారి కళ్యాణం మాత్రం అంగరంగ వైభవంగా కూడా కొనసాగిందని కూడా చెప్పి స్వామివారి తోతాల తలంబ్రాలకు పెద్ద ఎత్తున భక్తులు కూడా స్వామివారి తలంబ్రాలను వీక్షించినటువంటి పరిస్థితి. స్వామివారి కళ్యాణాన్ని కూడా వేలాది మంది భక్తులు కూడా నల్గొండ రామాలయం నుంచి కూడా వీక్షించిన పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.